తొలగించాలనేటువంటి పేరుతోటి దేశంలో వెనుకబడినటువంటి ఆలోచనలు కలిగినటువంటి వాళ్ళు లేదా సాంప్రదాయ ఆలోచనలు కలిగినటువంటి వాళ్ళు పెద్ద చర్చ తీసుకొస్తున్నారు. అమెరికా సెక్యులరు, చైనా సెక్యులరు, ఫ్రాన్స్ సెక్యులరు, ఇటలీ సెక్యులరు, జర్మనీ సెక్యులరు, ఇవన్నీ అభివృద్ధి చెందిన దేశాలు. ఆఫ్ఘనిస్తాన్ నాన్ సెక్యులరు, నైజీరియా నాన్ సెక్యులరు, పాకిస్తాన్ నాన్ సెక్యులరు. అంటే చాలా వెనుకబడినటువంటి 200 ఏళ్ళు 300 ఏళ్ళు వెనుకబడినటువంటి పరిస్థితి వైపు వెళ్తున్నటువంటి దేశాలు. మనకి ఎలాంటి అభివృద్ధి కావాలనేటువంటి మనం నిర్ణయించడానికి ఆల్రెడీ భారత రాజ్యాంగం మనం సెక్యులర్ కంట్రీ అని చెప్పేసి చెప్పింది. సెక్యులర్ అనేటువంటిదే అభివృద్ధి చెందడానికి విద్యలో మతం ఉండకూడదని చెప్తుంది, సైన్స్లో మతం ఉండకూడదని చెప్తుంది, పరిపాలనలో మతం ఉండకూడదని చెప్తుంది, రాజకీయాల్లో మతం ఉండకూడదని చెప్తుంది. అలా ఉన్నటువంటి దేశాలే అభివృద్ధి చెందుతున్నాయి. సైన్స్లో మతాన్ని చూపిస్తే ఇంకేముంది, లేదా ఎడ్యుకేషన్లో మతాన్ని చూపిస్తే ఇంకేముంది, రాజకీయాల్లో మతాన్ని చూపిస్తే ఏముంది, మరొక ఆఫ్ఘనిస్తాన్, మరొక పాకిస్తాన్, లేదా మరొక నైజీరియా లాంటివి అవుతాయి. అందుకని ఇలాంటి పరిస్థితుల్లో సెక్యులర్గా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మన పెద్దలు పెట్టారు మన దేశాన్ని. కాబట్టి సెక్యులర్ అనేటువంటి దాన్ని